విజయవాడలో పట్టపగలు నడి రోడ్డుపై దారుణ హత్య జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు భర్త. విజయవాడ విమ్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సరస్వతి, భవానీపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న విజయ్ ప్రేమించుకున్నారు. 2022 ఫిబ్రవరి 14న ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లుగా భర్తకు దూరంగా 2 ఏళ్ల కుమారుడితో సరస్వతి నివాసం ఉంటుంది. అనుమానం పెంచుకున్న విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సరస్వతిని నడి రోడ్డుపై కిరాతకంగా పొడిచి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. లోని సూర్యాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించి మనతో పాటు ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి బాలయ్య గారు ఉన్నారు. వారి అడిగి పూర్తి తెలుస్తున్నాం. చెప్పండి, మీరు ఏ టైంకి ఇక్కడ ఉండడం జరిగింది, అసలు ఏం జరిగింది, మీరు ఏం చూశారు? నా పేరు మాతా బాలయ్య అండి. విన్స్ హాస్పిటల్కి వచ్చాం మేము. మా పేషెంట్ ఉన్నారని చెప్పి ఆయన తీసుకుని వస్తున్నారు. నేను ఆటో డ్రైవర్ని. నా ముందే మెట్లు దిగుతూ ఉండగా ఈ సిస్టర్ గారు డ్యూటీ చేసి కిందకి దిగుతూ ఉంది. ఈమె హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంటుంది. రావడంతో టక్కున మెట్లు దిగగానే కింద అలా ఆయన ఉన్నాడు మాస్క్ పెట్టుకొని. అలా ఆయన చూసి ఒకసారి భయప్రాంతాలకు గురై అమ్మాయి పరిగెట్టడం జరిగింది. అలాగా ఆ పరిగెట్టంగానే ఆ మూల స్తంభం కాడికి వెళ్ళగానే నీకు ఎన్నిసార్లు చెప్పాను అని వాయిస్తూ ఆయన గసరడం జరిగింది. ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చింది ఆ అమ్మాయి. ఈ మూలకు రాగానే ఈ మూల నుంచొని కత్తి తీసి పొడిచాడు. ఆ అమ్మాయి అలా కిందకి దించింది. పేక కొయ్యిపోతే ఎమ్మటనే ఇక్కడ మెడ మీద గుచ్చడం జరిగింది. అలా గుచ్చి 1-2 సార్లు కుప్పకూలిపోయి కిందకు ఒరిగిపోయింది అమ్మాయి. ఒరిగిపోయిన అమ్మాయి మీద ఇంకా 2-3 సార్లు గుచ్చేసాడు. ఎంత చెప్తున్నా ఆగలేదు. మేము బతులాడాము, కనీసం కాపాడుతాం, మేము పక్కకు రారా అన్నా కూడా ఆడు మీకు తెలీదు, ఆమె సంగతి మీకు తెలీదు, ఆమె ఏం చేసిందో మీకు తెలీదు, నన్ను ఎంత బాధ పెట్టిందో తెలీదు, నేను స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను, ఇలాంటిదాయి నాకు విడాకులు ఇచ్చామన్నప్పుడు విడాకులు ఇవ్వాలిగా, విడాకులు ఎందుకు ఇవ్వలేదు, విడాకులు ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతుంది, అందుకోసం నేను చంపేశానని వాడు కత్తి తీసుకొని పొడి చేయడం జరిగింది. ఈ ఏదైతే ఘటన జరుగుతున్న టైంలో మీరు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారా? వెళ్ళే టైంలో ఏమైనా మీ మీద అటాక్ చేయడం కానీ లేకపోతే మీకేం చెప్పడం జరిగింది? ఏం చెప్పడం, బాబు నువ్వు అలా చేయడం అలా చాలా తప్పది, నువ్వు అలా చేయమాక, నువ్వు పక్కకు రా, నువ్వు ముందు అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పి నేను గట్టిగా ఖండించాను. ఖండిస్తే అన్నాడు, బ్రో మీకు తెలియదు, మీరు ఊరుకోండి, మీకు తెలీదు, ఆమె నన్ను చాలా ఇబ్బంది పెట్టింది, అలాంటిది బతకూడదు, సావాలని చెప్పేసి అనే ఉద్దేశంతో నేను ఇలా చేశానని చెప్పడం జరిగింది. ఆ కత్తిని కూడా పట్టుకొని అటు ఇటు తిరుగుతా చూపిస్తున్నాడు. కానీ ఎవరిని అయితే బెదిరించలేదు, ఎవరిని అయితే ఏం అనలేదు. అంటే ఇప్పుడు ఎవరైతే హత్యకు గురయ్యారో సరస్వతి, ఆమె హెల్ప్ అని అడగడం జరిగిందా, లేకపోతే ఎవరైనా సహాయం కోరిందా? ఆమె అసలు సహాయం కోరేదాకా అరిచేదాకా ఏమీ లేదండి. అక్కడి నుంచి అలా పరిగెట్టుకొని రావడం, ఆమెను ఇట్లా లాక్కొచ్చి ఈ మూలకు తోయడం, తోస్తూ పట్టుకొని ఇలా వేయిపోయేసరికి ఆమె మెడ దించింది, ఎమ్మటనే సైడ్ దించేశాడు కత్తిని. ఆ దించడం కిందకి ఒరిగిపోయింది, ఒరిగిపోవడం ఇంకా గుచ్చేసాడు. అలాగా అది జరిగింది పరిస్థితి. 2022 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్న ఎవరైతే సరస్వతి, విజయ్ కూడా కొద్ది ఏళ్ల నుంచి మనస్పర్ధలు రావడంతో దూరంగా ఉన్నారు. ఈ తరుణంలోనే పగ పెంచుకొని విజయ్ ఈ విధంగా అనుమానంతో, భార్యపై అనుమానంతో అత్యంత దారుణంగా కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయాల పాలైన సరస్వతి అక్కడెక్కడే మృతి చెందింది. ఈ ఘటన సంబంధించి సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సంతోష్తో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.